హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక అద్భుతమైన వరాలను, ఇంద్రధనుస్సు లాంటి వరాలను ప్రకటించారండి. దానిలో డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున మన సీఎం గారు మన దివ్యాంగులందరికీ ఒక ఇంద్రధనుస్సు లాంటి వరాలిచ్చారు. దానిలో ముఖ్యమైనది ఉచిత ఫ్రీ బస్ అండి. ఈ ఉచిత ఫ్రీ బస్ సర్వీస్ మన సీఎం గారు ప్రకటించినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను దీని గురించి వీడియోలో మీకు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనం ఈ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి, ఏ ఏ ఏ ఏ కేటగిరీల వారికి ఈ యొక్క బస్ సౌకర్యం ఇస్తున్నారనేది తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. వాచ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ విస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అదిరిపోయే అప్డేట్తో వచ్చానండి. అదేంటంటే మన దివ్యాంగులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంద్రధనస్సు లాంటి 7 వరాలు అయితే ఇచ్చారండి. ఆ వరాల్లో ముఖ్యమైనదిగా చెప్పుకోవాల్సింది మొదటిదిగా చెప్పుకోవాల్సింది వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం అండి. ఈ యొక్క ఫ్రీ బస్ సౌకర్యం అనేది వికలాంగులకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దివ్యాంగులు 4 రకాల కేటగిరీలు ఉన్నారండి. వారిలో మొదటిది శారీరక వికలాంగులు, అంగవైకల్యం కలిగి ఉన్నారు. రెండోది అంధత్వం కలిగి ఉన్నవారు అందులు. మూడోది వినికిడి లోపం కలిగేవారు. 4 మానసిక వికలాంగులు కలిగి ఉన్నారండి. ఈ 4 రకాల దివ్యాంగులకు ప్రభుత్వం ఏటా పాసులు మంజూరు చేస్తుందండి. వీటిల్లో మానసిక వికలాంగులకు 40% అంగవైకల్య శాతం ఉండాలండి సదరన్ సర్టిఫికేట్ ప్రకారం. అదేవిధంగా బధిరులకు అంటే బ్లైండ్ పర్సన్స్కి 100% రాయితీతో పాసులు మంజూరు చేస్తుందండి. అలాగే వినికిడి లోపం ఉన్నవారు అంటే డెఫ్ అండ్ డమ్ ఉన్నవారికి దివ్యాంగులకు 100%తో పాసులు అయితే మంజూరు చేస్తుందండి. తదుపరి మానసిక వికలాంగులు 69% లోపల ఉన్నవారికి, ఐక్యూ లెవెల్ ఉన్నవారికి పాసులు అయితే 50%తో మంజూరు చేసిందండి. ఈ యొక్క 4 కేటగిరీలకి ప్రస్తుతం దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల మంది వరకు ఉన్నవారికి ఫ్రీ పాసులు అయితే మంజూరు చేస్తుంది. వారు 50% రాయితీతో అయితే ప్రయాణిస్తున్నారండి. ఈ యొక్క 4 రకాల కేటగిరీల వారు మన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, అల్ట్రా డెలక్స్ ఈ యొక్క సర్వీసుల్లో 50% వరకు రాయితీ పొంది ఉన్నారండి. మిగతా 50% ఈ యొక్క దివ్యాంగుల నుంచి ప్రభుత్వం 50% అమౌంట్ తీసుకుంటుంది. 50% అయితే ప్రభుత్వం రాయితీ ఇచ్చిందండి. ఇప్పుడు ప్రజెంటు ఆగస్టు 2025 నుంచి మహిళలకు ఫ్రీ బస్ అయితే సౌకర్యం కల్పించారండి. ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం మనకి 7,68,000 వరకు వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారండి. ఈ 4 కేటగిరీలు ఉన్నవారు. వీరిలో 24,000 మంది కూడా మంచానికి పరిమితమై ఉండి వీల్ చైర్స్తో ఉండి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారండి. 7,68,000లో ప్రభుత్వం ప్రకటించిన ఆగస్టు 15 నుంచి ప్రకటించిన ఫ్రీ బస్సులో ప్రకారం 30-40% వరకు మహిళలు ఉన్నారండి. దివ్యాంగులైన మహిళలు ఉన్నారు. వీరిని తీసేయగా మిగతా 2 లక్షల మంది వరకు వికలాంగులు ప్రతి ఏటా ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 50% రాయితీతో ప్రయాణిస్తున్నారండి. ఈ యొక్క కొత్త పథకం ద్వారా సీఎం గారు ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా వికలాంగులకు 100% ఫ్రీ బస్గా ఎటువంటి రాయితీ, ఎటువంటి అమౌంట్ చెల్లించకుండా ఫ్రీ బస్తో అయితే కనుక ప్రయాణించి వీలు కల్పించారండి గౌరవ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయానికి నేను కూడా దివ్యాంగులనే కాబట్టి నా యొక్క తరపున కూడా సీఎం గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క పాస్ని ఎప్పుడు ప్రారంభిస్తారంటే ప్రస్తుతం ఆర్టీసీ అధికారులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎంతమంది దివ్యాంగులకు ఈ యొక్క పాసులు ఇవ్వాలి, ఏ విధంగా ఈ ప్రాసెస్ ఇవ్వాలి, అలాగే ఏ డేట్ నుంచి ఇవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది, ఎంతమందికి ఈ యొక్క పథకం ద్వారా ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చెల్లించాలనే విషయాలతో ప్రస్తుతం ఈ యొక్క చర్చలు జరుగుతున్నాయండి. ఇది అయిన తదుపరి మనకి ఎప్పుడనేది జనవరి 25 తర్వాత ఈ యొక్క పథకం ప్రారంభిస్తారని సమాచారం అండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ యొక్క కొత్త ఫ్రీ బస్ సర్వీస్ వలన దివ్యాంగులందరికీ 100% రాయితీతో మనము పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో మనం ఉచితంగా ప్రయాణం చేయవచ్చండి. అదేవిధంగా
విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో, మెట్రో నగరాల్లో మనం ఫ్రీ బస్సు సౌకర్యం ఏంటంటే సిటీ సర్వీస్లో కూడా ఈ యొక్క సర్వీసులు ఉపయోగించుకొచ్చి ఈ 100% మనం ఫ్రీ బస్ పొందవచ్చండి. ఆ 2 నగరాలు మాత్రమే. ఎందుకంటే మనకు ఆంధ్రాలో ఈ 2 కాబట్టి మనం పక్కన వేరే రాష్ట్రంకి ఇది చెల్లుబాటు అవ్వదు కాబట్టి ప్రస్తుతం మనకి వైజాగ్, విజయవాడ నగరాల్లో మట్టుకే ఫ్రీగా సిటీ సర్వీస్లో మనం సర్వీస్ పొందవచ్చు, ఫ్రీ బస్సు సౌకర్యం పొందవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క 7,68,000 వికలాంగుల్లో 30-40% వరకు పోగా మిగిలిన 2,000 లక్షల మందికి ఫ్రీ బస్ ఇచ్చుటకు ప్రభుత్వం అధికారులు యొక్క డేటా సేకరిస్తున్నారండి. ఈ సేకరించిన తదుపరి మనకి ఏ విధంగా మనకి ఏం పత్రాలు కావాలంటే ముందుగా తెలియజేసేది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు, తదుపరి మీ యొక్క మన ఇది ఉంది కదండి సదరం సర్టిఫికేటు, వికలాంగత్వం కనపడేటట్టు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. అవి 2 ఫోటోలు దగ్గర ఉంచుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనం 50% పొంది ఉన్నాం కాబట్టి 2 లక్షల మంది. తదుపరి ప్రభుత్వ నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో చూసి దాన్ని బట్టి పాత పాస్ ఉన్న వారికే ఇది కంటిన్యూ చేయాలా, లేకపోతే కొత్తగా దీనికి వేరే రకంగా 100% ఫ్రీ పాస్కి ఏదన్నా వేరే పాస్ ఇస్తారా అనేది ఇంకా ప్రభుత్వము జీవో విడుదల చేయవలసి ఉందండి. దాని ప్రకారం మనకి పాత ప్రకారమే పాస్ ఉన్న వరకే అది ఓకే అంటే కనుక ప్రాబ్లం లేదు. లేదా మనం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ఆధార్ కార్డు, మనం సదరం సర్టిఫికేటు, అలాగే మన వికలాంగుల అంగత్వం తెలుపు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దగ్గర ఉంచుకోండి. మనకి అప్డేట్ రాగానే నేను వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా మనం ఇది ప్రాసెస్ అవ్వాలి అలాగనేది మీకు ఇంకా వివరాలను తెలియజేస్తాను ఫ్రెండ్స్. అలాగే అయితే ఈ 4 కేటగిరీలు కూడా మనకి ఎలిజిబుల్. ఏ విధంగా శారీరక వికలాంగులు 40% అంగవైకల్యం సదరం సర్టిఫికెట్లు ఉండాలి. 2 బదిరులు లేదా అంధులు ఉన్నవారు 100% యొక్క పర్సంటేజ్తో సదరం సర్టిఫికేట్తో కంపల్సరీగా ఉండాలండి. తదుపరి వినికిడి లోపం అంటే డెఫ్ అండ్ డమ్ అభ్యర్థులు 100%తో డాక్టర్ గారు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలండి. తదుపరి మానసిక వికలాంగులు 69% ఐక్యూ లెవెల్ తక్కువగా ఉన్నవారు ఈ యొక్క పథకానికి, ఉచిత బస్సు పథకానికి అర్హులే ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగులు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులు ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోండి. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఈ యొక్క పథకం ఎప్పటి నుంచో మనం 50% రాయితీతోనే మనం ప్రయాణిస్తున్నామండి. అదేవిధంగా సీఎం గారు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పథకం అమలు చేసినందుకు మా దివ్యాంగులందరి తరపున నేను వారికి చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి సీఎం గారు. అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనకు ప్రాసెస్ చేయాలి, ఏ యొక్క డాక్యుమెంట్ సమర్పించాలని ప్రభుత్వ విధానాలు వచ్చిన తర్వాత, జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను పూర్తి వీడియో చేస్తానండి. చేసి మీకు అందిస్తాను. నా యొక్క ఛానల్, నా యొక్క వినవి మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ను చూస్తుంటే వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఉంచుకోండి. మీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు మీకు వస్తుంది, నా యొక్క నోటిఫికేషన్. అదేవిధంగా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి, అదేవిధంగా జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా వీడియోలు చేస్తుంటాను. మా యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు మీకు బెల్ ఐకాన్ ద్వారా మీకు నోటిఫికేషన్ వెళ్ళడం కావాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క పథకాన్ని అందరూ వినియోగించుకొని దివ్యాంగులందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.